3 months టార్గెట్ వచ్చేసి ఒక్కసారైనా బెస్ట్ ఎంప్లాయీగా తీసుకోవాలని నా ఇంకోటి ఏంటంటే ఒక పేషెంట్ ఏసీఎల్ పేషెంట్ అది అసలు అవుతుందో లేదో అనుకున్నాం. 25 daysలోనే మంచిగా ఫోల్డింగ్ బాగా అయింది. 180 నుంచి మనం 191లోకి రీచ్ అయ్యాము. ఇప్పుడు నేను ఒక గూగుల్లో చూసి ఇట జాబ్ ఉందని సార్ కాల్ చేసి సార్ ఇట జాబ్ కావాలని అడిగాను. సార్ లేదు ఇక్కడ జాబ్ ఉంది, పర్లేదు రావచ్చమ్మా చేసుకోండి అని చెప్పారు. మన టార్గెట్ ఏంది 200 ఫ్లైట్స్ దాటాలని, కానీ అది దసరా లోపలనే రీచ్ అవ్వాలి. నేను భీమవరం నుంచి వచ్చాను, 10 months నుంచి చేస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంది. దేవుని ద్వారా మేము వచ్చిన కూడా ఇప్పటి వరకు సహాయం మంచిగా నడుపుతాను. మేము చూస్తాను, కష్టపడి అందరూ పనిచేస్తాము. మనం టార్గెట్ పెట్టుకున్నామంటే దానికి కొంత రీచ్ అవుతామని నాకు ఒక సార్ చూసి నేను చేసుకున్నాను. నా ఈ ఏజ్లో నాకు ఆయన జాబ్ ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానం నాకు ఇప్పుడు ఉంటుంది. నేను కడప నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఇక్కడికి కేర్ టేకర్స్తో చేసుకుందామని వచ్చాను. నాకు టెలికాల్ చేసుకోమని చెప్పారు. నేను టెలికాల్ మంచిగా చేసుకుంటున్నాను. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేకుండా అందరం మంచిగా చేసుకుంటున్నాము. ఇక్కడ బాగుంది, మాకు చేసుకుంటుంది. పేషెంట్లు కూడా బాగా చూసుకుంటున్నాము. మనం ఎప్పుడు పదంగా వాడుతూ ఉంటాం, జస్ట్ ఒక పదం లాగా సహాయ ఫ్యామిలీ అని, లేకపోతే సహాయ కుటుంబం అని అంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే మనం ఒక నిజంగా ఒక కుటుంబం లాగా తయారైనాం. 191 దాకా మనము హోమ్ కేర్లో రీచ్ అయ్యాం. దట్స్ అ గుడ్ సింబల్. సో జనరల్గా అయితే మనకు అందరికి తెలిసిందే. సో నెలలో మనం రీచ్ అవుతాం హై, బట్ ఫస్ట్ తారీఖు వచ్చే కల్లా అది డౌన్ అవుతుంది, ఎందుకంటే ఊరిలో వాళ్ళు ఉంటారు ఇవన్నీ. బట్ ఫస్ట్ తారీఖు కూడా అది మిస్ అవ్వకుండా మంచిగా చేశారు. సో ఒకటి మనం ఆల్మోస్ట్ 200కి దగ్గరకు ఉన్నాం కాబట్టి 200కి రీచ్ అయిపోయి నెక్స్ట్ మన టార్గెట్ 300కి రీచ్ అవ్వడానికి గోల్గా పెట్టుకొని ముందుకు వెళ్దాము. నేను 3 విషయాలు చెప్పాను ఇప్పటికీ. నెంబర్ 1, మొదటిది ఆశ లేకపోవడం, లేకపోతే ఏదో సాధించాలని ఆశ లేకపోవడం మనల్ని చంపేస్తుంది. ఒకటి. రెండోది ఏం చెప్పాను, జాగ్రత్త కలిగి ఉండడం చాలా అవసరం. భయం కాదు, అది జాగ్రత్త. ఓకే, సేవ్ చేయడం చాలా అవసరం. పునాది వేయడం అనేది జాగ్రత్త. 3, సాటిస్ఫాక్షన్. బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ పొజిషన్. బీ సాటిస్ఫైడ్ వేర్ యు ఆర్. నువ్వు ఉన్న దాన్ని బట్టి తృప్తి